హే గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది ఈ మినీ లాక్ చేసి. ఈ మధ్య నాకు అసలు టైమే ఉండడం లేదు. చాలా ప్రైవేట్ పార్టీస్ కి అయితే వెళ్తున్నాను. సో ఈ రోజు ఏంటంటే బంగ్లాదేశ్ ఫుడ్. ఇది చాలా మంది బంగ్లాదేశ్ ఫుడ్ చాలా బాగుంటది అని చెప్పి అంటా ఉంటారు. నేనైతే ఈ రోజు తిన్నాం ఫస్ట్ టైం. అన్ని చూడడానికి మన ఇండియన్ ఫుడ్ ఉన్నట్టే ఉంటది, కానీ ఫుడ్ టేస్ట్ టోటల్లీ డిఫరెంట్. ఏదో చూడడానికి తిరుపతి లడ్డు ఉన్నట్టున్నది. నాకైతే అంతగా నచ్చలేదు. అందరూ పొగడేస్తారు, నాకైతే ఏమో అనిపించలేదు. ఇంకా మా హోటల్లో స్టే చేసే వాళ్ళకి ఎవరికైనా జిమ్ కు పోయే అలవాటు ఉంటే వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్ గా ఈ ప్రోటీన్ అయితే తీసుకొని వచ్చాము. ఫ్రీగా ఏమి కాదు, దీనికి కూడా మేము చార్జ్ చేస్తాము. మార్నింగ్ ఎవరైతే జిమ్ కు పోయేసి వస్తారో వాళ్ళ కోసం అని చెప్పేసి. దీని కాస్ట్ వచ్చేసి 980 రూపాయలు ఇండియన్ కరెన్సీలో ఒక బాటిల్ కి అయితే చేసిస్తాము. దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ బనానా, మిల్క్, ఇంకొచ్చేసి కార్న్ ఫ్లెక్స్. ఇదైతే నా రెసిపీ. నేను కూడా ఎప్పుడైనా జిమ్ కి వెళ్ళినప్పుడు ఇలానే చేసుకుంటాను. మిల్క్, వాటర్ కంపల్సరీగా మిక్స్ చేయాలి, లేకుంటే డైజెషన్ అవ్వదు కొంతమందికి. అది మరి నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేసేసండి. ఇంకా మీరు ఈ చేపను ఎప్పుడైనా చూసారా? చేపకి చావు ఉండదంట. దీన్ని పట్టుకుని దాదాపు 3 గంటలు అవుతుంది, ఇంకా బతికే ఉంది. అది మరి వీడియో అయితే వీడియో